ఈరోజు మనం భూమి ఆవరణముల గురించి తెలుసుకుందాం. భూమిపై ఉన్న ఆవరణలు ఎన్ని అని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ముఖ్యమైన ఆవరణలు 4గా గుర్తించడం జరిగింది. ఆ 4 ఆవరణలు ఏమిటి అంటే మొదటిది వచ్చి శిలావరణం, రెండవది వచ్చి జలావరణం, మూడవది వచ్చి వాతావరణం, 4 జీవావరణం. అంటే ఈ భూమండలం పైన పూర్తిగా ఉన్న అన్ని జీవరాశులు, నీరు, గాలి మొత్తం కూడా క్రోడీకరించి 4 ఆవరణలుగా విభజించడం జరిగింది. మరి మొదటగా కనుక మనం తీసుకుంటే శిలావరణం. శిలావరణం అంటే శిల పేరులో ఉన్నట్టుగానే శిలలు గట్టిగా ఉంటాయి కాబట్టి భూమిపైన ఉన్న గట్టి పొరని శిలావరణంగా గుర్తించడం జరిగింది. మనకి భూమిపై ఉన్న గట్టి పొర అంటే మనం ఉండే పొరని శిలావరణం అంటాం. ఈ శిలావరణాన్ని ఇంగ్లీష్లో వచ్చేపాటికి మనం లిథోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. లిథోస్పియర్ అనేది లిథో అనేది గ్రీకు భాష నుంచి వచ్చిన పదం. లిథో అంటే అర్థం రాయి, స్టోన్ లేదా గట్టి పదం లేదా గట్టి పదార్థం అని అర్థం వస్తుంది. స్పియర్ అనగా గోళం అని కానీ బంతి అని కానీ అర్థం వస్తుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం గోళం అంటే రాయి గోళం అంటే రాళ్లతో నిండి ఉన్న ఆవరణ కాబట్టి రాయి గోళం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్నే ఇంగ్లీష్లో కూడా మనం లిథోస్పియర్ అంటారని చెప్పుకున్నాం. మరి ఇలా పైనున్న శిలాజాలం, కొండలు, లోయలు, గుట్టలు ఇవన్నీ కూడా లిథోస్పియర్ కిందే వస్తూ ఉంటాయి. మరి ఈ శిలావరణం అంటే మీరు అనుకోవచ్చు కేవలం శిలలు ఉంటేనే అది శిలావరణం అని. కాదు. శిలావరణం అంటే శిలలతో పాటుగా ఉన్న గట్టి పొర, అది మట్టి వలన ఏర్పడిన పొర కావచ్చు, దుమ్ము ధూళి వలన ఏర్పడిన పొర అయినప్పటికీ కూడా ఇవంతటినీ కలిపే మనం లిథోస్పియర్ లేదా శిలావరణం అని పిలుస్తూ ఉంటాం. మరి రెండవ పొరకు వచ్చేసరికి జలావరణం. ఈ జలావరణం అంటే జలం, భూమి మీద ఉన్న మొత్తం సమస్త జలం, అది సముద్రంలో కావచ్చు, నదుల్లో కావచ్చు, మహాసముద్రాల్లో కావచ్చు, లేదా చిన్నపాటి సరస్సులోనైనప్పటికీ ఉన్న మొత్తం జలాన్ని కలిపి జలావరణం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో మనం హైడ్రోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. హైడ్రో అనేది కూడా మరలా గ్రీకు భాష నుంచి తీసుకున్న పదమే. హైడ్రో అంటే అర్థం జలం కాబట్టి, లేదా ఇంగ్లీష్లో అయితే వాటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వాటర్కి వచ్చి ఫార్ములా H2O, 2 సార్లు హైడ్రోజన్ శాతం, 1% ఆక్సిజన్ కలిస్తే మనకి నీరు ఏర్పడుతుంది. ఇది రసాయనిక చర్య. మరి భూమిపై ఉన్న మొత్తం నీటిని కలిపి క్రోడీకరించి కూడా హైడ్రోస్పియర్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఇక మూడవది వాతావరణం. మన నేలపైన ఉన్న నేలని మనం చెప్పుకున్నాం, శిలావరణం అన్నాం. అలాగే లోపల ఉన్న నీటిని తెలుసుకున్నాం, మనం జలావరణం అన్నాం. మరి పైన ఉన్న గాలి పూర్తిగా దాన్ని మనం అట్మాస్ఫియర్ లేదా వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఈ వాతావరణంలో గాలి, నీటి తేమ అంటే ఇంగ్లీష్లో అయితే మనం వాటర్ వేపర్ అని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కలిసి అనేక వాయువులు కలిసి ఉంటాయి. మనకి భూమి చుట్టూ ఒక పైన పొరవలే తిరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఈ విధంగా వాతావరణం, భూమి చుట్టూ అలుముకున్న ఒక పొరనే వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. దీనికి గాలి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇదే ఇంగ్లీష్లో మనం దీన్ని అట్మాస్ఫియర్ అని అంటూ ఉంటాం. మరి ఆఖరిగా ఉన్న వర్ణం చాలా ముఖ్యమైన వర్ణం ఏమిటంటే అది జీవావరణం. సమస్త జీవులు, అవి చిన్నపాటి బ్యాక్టీరియా నుంచి మానవుడి యొక్క పరిణితి వరకు కూడా మొత్తం జీవం ఉన్న అన్ని జీవాల్ని కలుపుకొని జీవావరణం అని పిలుస్తూ ఉంటాం. జీవావరణం జీవం కలిగి ఉన్న అన్ని జీవాలు, అవి చెట్లు అవ్వచ్చు, పుట్లు అవ్వచ్చు, మొత్తం కూడా కలిపి జీవావరణంలో భాగస్థులు అవుతూ ఉంటాయి. వీటికి ఇంగ్లీష్ పేరు మళ్ళీ మనం గ్రీకు పదమైన బయోస్ అనగా జీవానికి సంబంధించింది. స్పియర్ అంటే గోళం. సమస్త జీవులు, ఈ భూమిపై ఉంటున్న సమస్త జీవుల్ని కలిపి క్రోడీకరించి మనం జీవావరణం అని పిలుస్తూ ఉంటాం. మరి భూమి యొక్క ఆవరణలోని మనం ముందుగా చెప్పుకున్న మాట మొత్తం శాస్త్రజ్ఞుల పరిశోధనలో
భూమి యొక్క ఆవరణల్ని 4గా విభజించడం జరిగింది. మొదటిది వచ్చి శిలావరణం, 2 జలావరణం, 3 వాతావరణం, 4 జీవావరణం. భూమిపై ఉన్న గట్టి పొరని మనం శిలావరణం అని పిలుస్తున్నాం. భూమిపై ఉన్న మొత్తం సమస్త నీటిని కలిపి జలావరణం అని పిలుస్తున్నాం. భూమిపై ఉన్న గాలిని లేదా భూమిపై ఉన్న అంటే అలుముకొని ఉన్న వాయువుల్ని కలిపి అట్మాస్ఫియర్ లేదా జలావరణం అని పిలుస్తున్నాం. సమస్త జీవకోటిని కలిపి జీవావరణం అని పిలుస్తున్నాం. ఈ 4 వర్ణాలు మానవుడి యొక్క జీవితంపై లేదా ఈ వర్ణం శిలావరణం, జలావరణం, వాతావరణం వీటి యొక్క ప్రభావం జీవావరణంపై ఎలా ఉంది, జీవావరణం వల్ల వీటిపై పడుతున్న ప్రభావాలు ఏమిటి, అసలు ఈ వర్ణాల యొక్క పూర్తి విశ్లేషణ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం శిలావరణం గురించి తెలుసుకుందాం. శిలావరణం అంటే భూమి పై పొరలో ఉన్న గట్టి ప్రాంతం లేదా రాయలతో నిండిన ప్రాంతం అని మనం చెప్పుకున్నాం. మరి ఈ యొక్క శిలావరణాన్ని మళ్ళీ మనం లోతుగా అధ్యయనం చేస్తే మన శాస్త్రజ్ఞులు ఎన్నో వేల సంవత్సరాల పాటు క్షుణ్ణంగా వీటిని పరిశీలించి వీటిని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఏమిటి అసలు ఎలా విభజించారు అంటే భూస్వరూపాలు, భూమి యొక్క స్వరూపాన్ని బట్టి దాన్ని విభజించడం జరిగింది. అంటే మనకి భూమి ఎలా కనిపిస్తుంది, మనకి ఒక రకంగా కనిపిస్తుంది, శాస్త్రజ్ఞులకు ఒక రకంగా కనిపిస్తుంది. మనం కనుక ఏదైనా ఒక భూ ప్రాంతానికి లేదా ఒక ప్రాంతానికి కనుక వెళ్తే మనం సగటున చూసేవి నేలమట్టం లేదా ఎత్తైన కొండలు లేదా లోతైన లోయలు. ఇంతకు మించి మనకి ఏమైనా వ్యత్యాసము కనిపించదు. కానీ శాస్త్రజ్ఞులు ఎన్నో సంవత్సరాల పాటు లోతైన అధ్యయనం చేసినాక మొదటి శ్రేణి, 2వ శ్రేణి అని భూస్వరాల్ని విభజించడం జరిగింది. ఏమిటవి అంటే మొదటిది వచ్చి ఖండాలు, మహాసముద్రాలు. మీ అందరికి తెలిసే ఉంటుంది. మనం ప్రపంచ పటంపై కనుక మనం చూస్తే మొత్తం భూభాగం మొత్తాన్ని కూడా 7 ఖండాలుగా విభజించడం జరిగింది. మొదటిది ఇటు ఉత్తరాన చూసుకుంటే ఉత్తర అమెరికా, అటు కింద దక్షిణ అమెరికా, ఇటు కొంచెం మనం ముందుకు వస్తే ఐరోపా దేశాలు, ఐరోపా ఖండం, అటు తర్వాత మన ఆసియా ఖండం, కింద ఆఫ్రికా ఖండం, అటు పక్కన ఆస్ట్రేలియా ఖండం, మరి కింద అంటార్క్టికా ఖండాన్ని మొత్తం భూభాగం మొత్తాన్ని కూడా 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఈ భూ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏదైతే 7 ఖండాలు ఉన్నాయో ఈ 7 ఖండాలని కలిపి మొదట శ్రేణి భూస్వరూపాలుగా గుర్తించడం జరిగింది.